బ్రహ్మం. భయ్యా, మనం ఇంట్లో మాట్లాడే భాషను మాతృభాష అని ఎందుకంటారు? సునీల్, ఏ ఇంట్లో అయినా నాన్నలు మాట్లాడటం చూసావా? బ్రహ్మం. లేదు సునీల్, అందుకే మరి అమ్మలే అరుస్తూ మాట్లాడతారు కాబట్టి దాన్ని మాతృభాష అన్నారు. లాయర్, విడాకులు ఎందుకు తీసుకుంటున్నావు? పిటిషనర్, నా భార్య నాతో ఉల్లిపాయలు కోపిస్తుంది, అంట్లు తోమిస్తుంది, బట్టలు ఉతికిస్తుంది. లాయరు, దానికే విడాకులు తీసుకోవాలా? ఉల్లిపాయల గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే కోసేటప్పుడు కళ్ళమ్మని నీళ్ళు రావు. అంట్లు తోమే ముందు కాసేపు నీళ్లు చల్లి ఉంచితే తోమటం తేలికవుతుంది. బట్టలు 1 గంట సర్పు నీళ్ళలో నానబెడితే ఉతకటం ఈజీ. పిటిషనర్, ఇక చాలు, అర్థమైంది. లాయర్, నేను ఇంకా పూర్తిగా చెప్పకముందే ఏమర్థమైంది? పిటిషనర్, మీ పరిస్థితి నాకంటే దారుణం అని. కాంతారావు, ఏంటో రమ్య, ఈ మధ్య ఎవరిపైనా అసలు కోపడటం లేదు, నీ శత్రువులతో కూడా నవ్వుతూ మాట్లాడుతున్నావు, ఏమైంది అసలు? రమ్య, ఏమీ లేదండి, కోపంలో ఉంటే ముఖం మడతలు వచ్చి త్వరగా ముసలి వాళ్ళు అయిపోతారంట. కాంతారావు, నీకెవరు చెప్పారు? రమ్య, ఎవరు చెప్పలేదు, మన టీవీలో ఉప్పిన సినిమా చూశాను.